ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. శక్తి స్త్రీల కార్యక్రమం. స్త్రీలకు అక్కరకచ్చే అన్ని తీవ్ర ముచ్చట్లను ఇంకా వివిధ రంగాలలో విజయాలు సాధించిన స్త్రీల అనుభవాలు వినిపించే కార్యక్రమం. ఈ శక్తి కార్యక్రమం ప్రతి మంగళవారం 5:30 పొజ్జామట్టు, అదేవిధంగా ప్రతి శుక్రవారం పొజ్జామట్టు 5:45 ఉంటుంది. ఇయాల్టి కార్యక్రమంలో ఈనుండ్రి బీటెక్ చదివి పూలతోట సాగు చేస్తున్న ఊట్నూరు మండలం గోదరిగూడకు చెందిన అనూషతో ముచ్చట. వీరితో ముచ్చట పెట్టింది జి గంగామణి. నమస్తే అనుష. నమస్తే అండి. మీ పూల వ్యాపారం గురించి మాట్లాడదాం. దానికంటే ముందు మీ గురించి మీరు పరిచయం చేసుకున్నారు, మీ కుటుంబం గురించి, మీరు ఏం చదువుకున్నారు, దాని గురించి చెప్పండి. నా పేరు అనుష, మాది గోదరిగూడ, షాంపూర్ మండల్, ఆదిలాబాద్ డిస్టిక్ అండి మాది. ఇక్కడ మేము మా అత్తమ్మ వాళ్ళు వచ్చేసి ఒక 5-6 years నుండి చేస్తున్నారు పూల తోట. మల్లె తోట ఉంది, చాబంతి ఉంది. చాబంతిలో వైట్ ఉంది, ఎల్లో ఉంది. మీ కుటుంబం వాళ్ళు ఏమేం చేస్తారు? అంటే ఈ పూల వ్యాపారమేనా, వేరేది ఇంకే? వ్యవసాయం కూడా ఉందండి. అంటే ఎన్ని ఎకరాల భూమి ఉంది? మొత్తం వచ్చేసి 3 acres ఉందండి. పల్లి, గోధుమ, జొన్న, మళ్ళీ పూల తోట మొత్తం 4 రకాలు పెట్టేస్తామండి. అంటే పెళ్లి కాకముందు వీళ్ళు ఇది మొదలు పెట్టారా? మాది రీసెంట్ గా పెళ్లి అయిందండి. 2 years నుండి నేనైతే చూసుకుంటున్నా. నేను మా హస్బెండ్ పూల తోటనే చూసుకుంటున్నాం ఇప్పుడు. అంటే మీరు రాకముందు నుంచే వీళ్ళు ఈ పూల వ్యాపారం మొదలు పెట్టారు? అవునండి, ముందు నుండే ఉంది. మీరు బీటెక్ చదివాను అన్నారు కదా? అవునండి, నేను బీటెక్ చేసిన. ఉన్నత చదువులు చదివి పూల వ్యాపారం వైపు ఎలా వెళ్ళారు? అంటే ఆలోచన ఏం లేదండి, అలా ఆలోచన ఏం లేదు. ఇది తక్కువ ఇది ఎక్కువ అని ఏం లేదు. ఉన్న దాంట్లో చదువుకుపోవడమే నా ఉద్దేశం అంతే. అంటే చదువుకున్నారు కదా, అంటే ఉద్యోగం ప్రయత్నించాలి అనే ఆలోచన అనేది రాలేదు? లేదండి, మ్యారేజ్ కాకముందు రీసెంట్ గా ఒక 5-3 months చేసిన జాబు. మళ్ళీ చిన్న బాబు ఉండేసరికి ఇంట్లో పని చూసేసుకొని ఇటు మల్లె తోట, పూలు అన్ని చూసుకుంటా. అంటే చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బయటకు వెళ్ళడం వీలు కాదు, మళ్ళీ చూసుకోవడానికి ఎవరు లేరని బాబునే చూసుకుంటూ పూలు చూసుకుంటా. 2 ఏళ్ల నుంచి మీరు చేస్తున్నారు? అంతే. ఏమేమి పూలు సాగు చేస్తారు? ఎంత భూమిలో సాగు చేస్తారు మీరు? మాకు 1 acre ఉందండి పూల తోట. 1 acre లో మళ్ళీ ఒక 4-5 గుంటలు పెడతాము. గడ్డి చాబంతి అని ఉంటది. గడ్డి చాబంతి ఒక 6 గుంటల దాకా ఉంటది. వైట్ ఎల్లో చాబంతి ఒక 4-5 గుంటలు ఉంటది. పూల సాగు అనేది మీరు ఎలా చేస్తారు ఈ ఏడాది పొడులు? అంటే మీరు ఏమేమి పనులు చేస్తారు, వాటికి ఎట్లా చూస్తారు? మార్నింగ్ నుంచి లేచినప్పటి నుంచి మీకు ఏమేమి? లేచినప్పటి నుండి ఏం లేదండి, సాయంత్రం అయిందంటే మళ్ళీ మొగ్గలు తెంపాలి. తెంపి మొగ్గలు తక్కువయ్యే టైంలో అది మందు పిచికారీ చేస్తాము. లేకపోతే కొంచెం మందు బిఏపి గానీ అది వేస్తూ ఉంటాం మొక్కల పెరుగుదల కోసం. మళ్ళీ పురుగు పడుతుంది కదా, ఆ పురుగు పోతుంది అన్నట్టు మందు వేయగానే. వాటర్ డైలీ తప్పించి డైలీ ఇస్తాం. ఈ పూత సమయంలోనేనా మీరు చూసుకోవడం, లేకుంటే ఏడాది పొడుగు? లేదండి, సీజన్ బట్టి పూస్తుంది అది. మళ్ళీ ఓన్లీ 3 months వస్తుంది. ఆ 3 months లోనే ఈ పని చేస్తామండి, పిచికారీ. మిగతా సమయంలో వాటికి నీళ్లు ఎక్కువ పెట్టామండి, తక్కువ. మీకు ఎప్పటి నుంచి మొదలవుతుంది సీజన్ అనేది? సీజన్ ఫిబ్రవరి నుండి స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి నుండి జూన్ వరకు ఉంటది. ఈ మధ్యలో మొత్తం మీకు ఈ పూల వ్యాపారం బాగా? అవునండి, నడుస్తుంది. పెళ్లిళ్ళు బట్టి సీజన్ బట్టి వెళ్ళిపోతాయి పూలు. ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని అమ్మడంతో పాటు బయట ఎలా అమ్ముతారు? బయట వచ్చేసి ఆర్డర్స్ వస్తాయి. మాకు పెళ్లి ఉంది అని వస్తాయి ఆర్డర్స్. వచ్చిన దాన్ని బట్టి మేము పూల జడలు, మాలలు, ఇంకా గజమాలలు వస్తాయి కదా జయంతులప్పుడు, అట్లా చేసేస్తామండి. ఎలా ఉంది మీ వ్యాపారం? అంటే దీనికి ఇంత రేటు అని ఎలా పెట్టుకుంటారు? అంటే వాళ్ళకు అందుబాటులో వచ్చేటట్టు పెట్టుకుంటాం. వాళ్ళు పెట్టే ఎంత ఉందో స్తోమత అంతే తీసుకుంటాం, కానీ ఎక్కువ తీసుకోము. మీ దగ్గర ఎంత ఉంటది రేటు అనేది? మల్లె పూలకు కానీ బంతి పూలకు? మా దగ్గర మొత్తం హోల్సేల్ రేట్ నడుస్తుంది. మనదే కదా చాబంతి కాబట్టి. చాబంతి మార్కెట్ లో 300-200 నడుస్తుంది. ఇక్కడ 150-120, ఇంకా తక్కువ చేయమంటే 100కి వస్తుంది. అంటే వాళ్ళు తీసుకున్న దాన్ని బట్టి వాళ్ళు పెట్టే స్తోమత బట్టి మేము తీసుకుంటాం. వాళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయం. మీరు ఇప్పుడు ఆర్డర్ మీదనే తెంపడం ఉంటుందా, లేకుంటే తెంపినవి ఎలా ఒక్కొక్కసారి మిగులుతూ ఉంటాయి? చెట్టు మీద కొన్ని ఎక్కువ ఉంటాయి, వాటిని ఎలా? అవి వాళ్ళు ఆర్డర్ చెప్తారు కదా, ఇట్లా కాల్ చేసి చెప్తారు. మాది విజిటింగ్ కార్డు ఉంటది. వాళ్ళకు నచ్చినప్పుడు తీసుకెళ్తారు. తీసుకెళ్లి కాల్ చేస్తారు. కాల్ చేసి ఇన్ని కావాలి అని అంటే తెంపేసి ఉంచుతాం. 10 కిలోలు అంటే 10 కిలోలు, క్వింటల్ అంటే క్వింటల్ రెడీ చేసి ఉంచుతాం. వాళ్ళు వచ్చి తీసుకెళ్తారు. అదే ఆర్డర్ ఇస్తే అమౌంట్ కొంచెం కడితేనే ఇచ్చేస్తాం. అంటే కొన్ని కట్టిన తర్వాత మళ్ళీ కొన్ని డ్యూ రాసేసుకుంటాం. సరేనండి. ఇప్పుడు మల్లెపూలు ఒక 6 గుంటలలో పెట్టామన్నారు కదా, ఎంత మోతాదులో వెళ్తాయి మీకు ఇప్పుడు ఈ 6 గుంటలలో పూలని? ఈ ఇయర్ అయితే వెళ్తలేవు కానీ దాదాపు ఒక 8 kgs 10 kgs వెళ్తాయి రోజుకి. రోజుకి వెళ్తాయి. రోజుకి వెళ్తాయి. చామంతులు అనేటివి ఎలా ఉంటాయి? చాబంతి
దగ్గర దగ్గర క్వింటల్ వెళ్తాయి. మంచిగా చూసుకుంటే క్వింటల్ వెళ్తాయి. రోజు వాటర్ ఇవ్వడం, మందు వేయడం, వారానికి ఒక రోజు తప్పించి మందు వేయాలి, కలుపు మొక్కలు తీసేయాలి. తీసేస్తే అందులో వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఇవి మల్లెపూలకు డిమాండ్ అనేది ఎక్కువ ఉంటుందా చామంతులకు ధర పరంగా? మల్లెపూలకి ఎక్కువ ఉంది ఇప్పుడు డిమాండ్. బయట మార్కెట్ లో 900, 800 క్వాలిటీని బట్టి, మల్లెపూల క్వాలిటీని బట్టి 1000 నడుస్తుంది ఆదిలాబాద్ లో. అయితే ఇక్కడైతే మన దగ్గర చాలా తక్కువ, 800, 700, 600. ఇప్పుడు మీరు చెప్పిన ఈ చామంతులు అనేటివి ఈ కాలమైనా ఎప్పుడు పూస్తూ ఉంటాయా? ఎప్పుడు పూస్తాయి అవి. సీజన్ ఏముండదు దానికి, ఎనీ టైం పూస్తూనే ఉంటది, ఏ కాలమైనా పూస్తూనే ఉంటది. ఇప్పుడు 2 తీర్ల పూలు పెట్టారా? 2 తీర్ల ఉన్నాయి. మల్టీ కలర్ లో ఉంటది చాబంతి, రెడ్, ఎల్లో, వైట్. ఇంకా వేరే పూల మొక్కలు పెట్టాలనే ఆలోచన ఏమన్నా ఉన్నది. చాందిని గానీ, డిఫరెంట్ వైట్ గానీ, మళ్ళీ అందులో వైలెట్ కలర్, పింక్ అవి తెప్పిద్దాం అనుకుంటున్నాం. ఐడియా ఉంది కొంచెం. ఈ వర్షాకాలంలో తెప్పియాలనుకుంటున్నాం దొరికితే. సరే, మీరు ఒక 2-3 ఏళ్ల నుంచి పూల వ్యాపారం చేస్తున్నారు. ఎలా ఉంది మీ అనుభవం అనేది? అంటే మీరు చదువుతో పాటు ఈ వ్యాపారం చేస్తున్నారు కదా. పర్లేదండి, బాగుంది. ఇంట్లో చూసుకోవచ్చు, ఇటు తోటను చూసుకోవచ్చు, మళ్ళీ పూలు కూడా సేల్ చేయొచ్చు. అంటే లాభదాయకంగా. ఎంత మీకు మినిమం ఎంత ఉండొచ్చు నెలకి, ఇంత ఆదాయం వస్తుంది అనేది మనం ఉంటుంది? డైలీ అయితే మ్యారేజెస్ ఉంటే 2000 ఎటు పోవు, మ్యారేజెస్ లేకపోతే 500, 600 వస్తాయి. ఇప్పుడు మీరు ఒక్కరేనా ఈ పూల సాగుకి? మీ కుటుంబ సభ్యులు కూడా? కుటుంబ సభ్యులు మొత్తం ఉన్నాం. మామయ్య, నేను, మా హస్బెండ్, నలుగురం చూసుకుంటాం. అంటే బయట కైకిలు పెడతారా, మీరే చేస్తారా? లేదండి, మేమే చేసుకుంటాం. మ్యారేజెస్ ఉంటే అక్కడికి వెళ్ళి సేల్ చేసేస్తారు అత్తమ్మ వాళ్ళు. ఇక్కడ ఇంటి దగ్గర మేమే చేసుకుంటాం. ఇప్పుడు ఈ పూల తోటలో వర్క్ చేయడం అనేది, కలుపు కానివ్వండి, మందులు అనేటివి వేరే వాళ్ళని పెడతారా, మీరు ఇంటి వాళ్ళే? మేమే చేసుకుంటామండి. అంటే కొందరు వేరే వాళ్ళని పెట్టి కూడా వేరే వాళ్ళని పెట్టాము, మేమే చేసేసుకుంటాం. మీరే చేసుకుంటారు. పూత లేనప్పుడు వాటిని చూసుకోవడం అనేది నీళ్ళ సౌలు అయితేనా, ఇంకా వేరే జాగ్రత్తలు తీసుకుంటారా? నీళ్లతోని పిచికారీ చేస్తాం. మందు పిచికారీ చేసినప్పుడు పూత వచ్చి మొగ్గొస్తుంది. మల్లెపూ అయితే మీరు వాడే మందులు అంటే ఏ పురుగుకి ఏ మందు వాడాలి, లేకుంటే అవును, అది ఎలా తెలుస్తుంది మీకు మోతాదు అనేది? ఏమన్నా కనుక్కుంటారా మీ అనుభవంతో? లేదు, అనుభవంతోనే చేసిస్తాం. ఆ చెట్టుకు, మల్లె చెట్టుకైతే మొగ్గ రావడానికి, పూత రావడానికి, పురుగు రాకుండా ఉండడానికి పిచికారీ చేస్తాం. ఫస్ట్ నుండే ఉంది అది, అదే చేసేస్తారు. మళ్ళీ కొత్తగా ఏమైతే యూజ్ చేస్తలేము, పాతదే యూజ్ చేస్తున్నాం. సరే, మీకు ఒక అనుభవం ఉంది, ఆనందం కూడా ఉంది ఇందులో. మీలాగా వేరే వాళ్ళు ఎవరైనా ఇట్లా పూల తోట పెట్టాలి అనుకుంటే వాళ్ళు ఫస్ట్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇందులో లాభం ఉంటది అంటారు? ఏం లేదండి, బయట నుంచి చెట్లు తీసుకురావాలి, కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి, మందు ఎప్పటిదప్పుడు పిచికారీ చేస్తూ ఉండాలి. ఆ చెట్లను నీట్ గా చూసుకోవడం వల్లనే అవి వస్తాయి పూలు ఆటోమేటిక్. అంటే జాగ్రత్తలు అనేటివి తీసుకుంటూ ఉండాలి. అవును, తీసుకోవాలి. మీకు ఎవరైనా వచ్చి ఇక్కడ చూసి పెట్టిన వాళ్ళు అంటే మీ మొక్కలు ఎడ తీసుకుంటూ ఉంటారు? ఇప్పుడు పూల నర్సరీ నుండి తెప్పిస్తామండి, హైదరాబాద్ నుంచి తెప్పిస్తారు. ఇక్కడ లోకల్ దగ్గర ఏం దొరకదు? లోకల్లో దొరకాయి ఉంటాయి, కానీ మన దగ్గర మనం తీసుకుంటాం కదా, పువ్వు నుండి తీసుకున్న పువ్వు ఎక్కువ పుయ్యదు, పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటది అని బయట నుండి తెప్పిస్తాం. సరే, ఈ పూల తోటలో ఇప్పుడు మామూలుగా మీరు మొక్కలు తెప్పియకుండా మీ దగ్గరే ఉన్న కొమ్మల్ని పెట్టడం వల్ల అవి కొమ్మలు నాటవు. అంటే చామంతులు మొలకలు రావడం ఇలా ఉంటది కదా, వాటిని మళ్ళీ పెట్టడం అనే పద్ధతి ఉంటది కానీ అది కొంచెం ప్రాసెస్ పడుతుంది కదా. ఎక్కువ పువ్వు రావడం కోసం బయట నుండి తెప్పిస్తాం. ఇట్లా మన దగ్గర ఉన్న పువ్వు మళ్ళీ చెట్టు తీసి మళ్ళీ పెడతాం కదా, అంటు కట్టడం వల్ల తక్కువ వస్తుంది, తక్కువ పూలు. మనకు అందులో అనుభవం లేదండి అంటు కట్టడం. అంటే ఎందుకంటే కొన్ని వర్షాకాలంలో ఇలా మొలకెత్తిన వాటిని మళ్ళీ పెడుతూ ఉంటారు కదా. అవును, అట్లా పువ్వు పెద్దగా ఉండదు, చిన్నగా ఉంటది. క్వాలిటీ తక్కువ ఉంటది, తక్కువ పూస్తుంది, మళ్ళీ చిన్నగా ఉంటది పువ్వు, సైజు పెద్దగా ఉండదు. ఇప్పుడు మీకు హైదరాబాద్ కు మీరే వెళ్తారా, ఆన్లైన్ లో? లేదండి, ట్రాన్స్పోర్ట్ చేస్తారు. ఒక్కో మొక్క ఎంత ఉంటది మీరు కొనాలి? 5 రూపీస్, 6, 7, 8 మనం ఫ్లవర్ ని బట్టి ఉంటది. మీరు ఇక్కడ వేరే వాళ్ళకి అమ్ముతూ ఉంటారా మీ దగ్గర ఉన్న వాటిని? అమ్ముతామండి, పూలే అమ్ముతాం అంతే. ఎవరన్నా మొక్కలు కావాలి అంటే మనం 6 పడ్డది అనుకో, వాళ్ళకి 7 రూపీస్ ట్రాన్స్పోర్ట్. ఎవరన్నా అడిగితే అలా ఇచ్చేస్తాం. సరే, మీ దగ్గర పూలు కావాలి అనుకున్నా, ఈ తోట అనుభవం కావాలి అనుకున్నా, మిమ్మల్ని కొందరు సంప్రదించాలి అనుకుంటారు. ఇది విన్న తర్వాత వాళ్ళకు మీ గురించి తెలవాలి అంటే మీ ఫోన్ నంబర్ అన్న ఏదైనా చిరునామా? ఓకే, చెప్తామండి. గోదావరిగూడ, నా పేరు అనుష. మా ఫోన్ నెంబర్ వచ్చేసి 6281517028. ఎప్పుడు కావాలన్నా ఫోన్ చేయండి, ఎనీ టైం అందుబాటులోనే ఉంటుంది ఫోను. ఏమన్నా సలహా కావాలంటే తీసుకోండి. ఇప్పుడు మీరు పూలు మార్నింగ్ నుంచి అక్కడ కూర్చోవడం అనేది ఉంటుందా? మార్నింగ్ నేను కూర్చోనండి, మార్నింగ్ మామయ్య కూర్చుంటాడు. 7 to 10 వరకు మామయ్య కూర్చుంటాడు. నేను చిన్న బాబు ఉన్నాడు కాబట్టి బాబుని చూసేసుకొని 10:30 to
12-12:30 దాకా నేను కూర్చుంటా అంతే. ఫ్యూచర్ లో కూడా పూల వ్యాపారమే అనుకుంటున్నారా, ఇంకేదైనా అవును, ప్రయత్నించాలి? ఇందులో డిఫరెంట్ గా పెడదామని ప్లాన్ ఉంది. సక్సెస్ కావాలని అనుకుంటున్నాం ఈ మేము కూడా. పూల తోటల్ని ఇంకా కొత్తగా పెట్టాలి. కొత్తగా డిఫరెంట్ గా ఎవరి దగ్గర లేని అటువంటి పెట్టి సేల్ చేద్దాం అనుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు. ముందు కూడా మీరు అనుకున్న గోల్ ని రీచ్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పటిదాకా బీటెక్ చదివి పూలతోట సాగు చేస్తున్న ఊట్నూరు మండలం గోదరిగూడ గ్రామానికి చెందిన అనూషతో ముచ్చట పెట్టింది జి గంగామణి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.